వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనము ఏపీటెట్ 2024లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. అయితే ఈ రోజు 17th మార్నింగ్ షిఫ్ట్ లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఒపీనియన్ ని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ ని మీ కామెంట్ రూపంలో పిన్ చేస్తాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ -5, 7, -4, -5, -1, -6 and 4, 5 are the vertices of a quadrilateral. Then area of the quadrilateral is in square units. -5, 7, -4, -5, -1, -6 మరియు 4, 5లు చతుర్భుజ శీర్షాలు అయిన చతుర్భుజ వైశాల్యం చదరపు యూనిట్లలో కనుగొనండి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి -5, 7, -4, -5, -1, -6, 4, 5 అనేది ఒక క్వాడ్రిలేటర్ యొక్క వెర్టిసెస్ ఇచ్చారు. అయితే ఆ క్వాడ్రిలేటర్ ఏబిసిడి క్వాడ్రిలేటర్ అనుకున్నప్పుడు దీని యొక్క ఏరియా అడిగారు. దీని ముందు మనం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకుందాం. ఈ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఇవి టూ ట్రయాంగిల్స్ గా వచ్చాయి. ఈ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కలిపితే మనకి ఈ క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా వస్తుంది. అయితే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి ½ ఇంటూ modulus of x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. అయితే ఇక్కడ x1 అంటే మనకి ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు x1 -5 ఇంటూ y2 అంటే y2 -5 y2 y3 అంటే -6 ప్లస్ x2 అంటే -4 ఇంటూ y3 -y1 y3 అంటే -6 y1 అంటే 7 ప్లస్ x3 వచ్చేసి -1 ఇంటూ y1 అంటే -5 y1 అంటే 7 y2 అంటే -5 అంటే -5. దీన్ని మనం సింప్లిఫై చేసినప్పుడు ½ modulus of -5 ఇంటూ -5 -6 అంటే -5 ప్లస్ 6 అంటే 1. నెక్స్ట్ ప్లస్ -4 ఇంటూ -6 -7 వచ్చేసి -13 ప్లస్ -1 ఇంటూ 7 -5 అంటే 7 ప్లస్ 5 అంటే 12 ఇంటూ -1 అంటే -12 అంటే ½ ఇంటూ modulus of -5 -4 ఇంటూ -13 అంటే ప్లస్ 52 ప్లస్ ఆఫ్ -12 అంటే ప్లస్ 52 -12 -5 అంటే -17. 52 నుంచి 17 తీసేయాలంటే 5 35 అంటే ½ ఇంటూ 35 అంటే 35/2 అంటే 17.5. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడీ
ట్రయాంగిల్ ఏసీడీ అన్నా కానీ ఇదే ఫార్ములా, అంటే హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ x1 అంటే -5 ఇంటూ y2 అంటే ఇది అవుతుంది -6 y3 అంటే 5 ప్లస్ x2 అంటే -1 ఇంటూ y3 అంటే 5 y1 అంటే 7 అంటే 5 - 7 ప్లస్ x3 అంటే 4 ఇంటూ y1 అంటే 7 మైనస్ y2 అంటే -6 మోడ్యులస్ క్లోజ్ అంటే హాఫ్ ఇంటూ -5 -6 -11 -11 ఇంటూ -5 వచ్చేసి 55 అవుతుంది ప్లస్ 5 - 7 వచ్చేసి -2 -2 ఇంటూ -1 అంటే 2 ప్లస్ 7 -6 అంటే 7 + 6 అంటే 13 ఇంటూ 4 అంటే 52. వీటన్నిటిని యాడ్ చేసినప్పుడు 52 + 55 107 107 + 2 109 109/2 2 1 215 4.5 అంటే 54.5. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి అంటే 17.5 ప్లస్ 54.5 అన్నప్పుడు 7 11 12 72. So the area of quadrilateral ABCD is 72 units square. So ఈ question correct answer is option 3 72 unit square. Next question, ABCD is a trapezium. AB parallel to CD, AC and BD are diagonals intersect at O. If OA equal to 5 cm, OC equal to 10 cm, then DO/OB equal to ABCD ఒక ట్రెపీజియం. ABCDకి సమాంతరంగా ఉన్నది. AC మరియు BD కర్ణాల ఖండన బిందువు O. OA ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, OC 10 సెంటీమీటర్లు అయితే DO/OB విలువ ఎంత? ఈ క్వశ్చన్లో మనకి ట్రెపీజియం ABCDలో AB అనేది DCకి ప్యారలల్ అని ఇచ్చారు. అయితే ఇంకా OA ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అండ్ OC ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనల్ని OC/OA DO/OB కనుక్కోమన్నారు. ఇక్కడ మనం AB ఇంకా DCకి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది ఇక్కడ E అనుకుందాం. మనం ట్రయాంగిల్ ADB తీసుకున్నప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం DO/OB ఈక్వల్ టు DE/EA అవుతుంది. అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో DO/OB ఈక్వల్ టు AE/DE అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్ ACD తీసుకున్నప్పుడు మళ్ళీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం OC/OA ఈక్వల్ టు DE/EA అవుతుంది. OC/OA ఈక్వల్ టు DE/AE అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నప్పుడు మనం ఈ రెండింటి ద్వారా మనం కన్సిడర్ చేయొచ్చు DO/OB ఈక్వల్ టు OC/OA. ఇక్కడ OC/OA యొక్క లెంత్ అది ఇచ్చారు. OC అంటే DO/OB ఈక్వల్ టు OC అంటే 10/OA అంటే 5 సెంటీమీటర్స్ 5 1 5 2 అంటే DO/OB ఈక్వల్ టు 2/1 అంటే 2:1. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 2:1. Next question, if A equal to sum of integers between -3 and 4,
B equal to product of integers between -3 and 4. Then identify the false statement in the below. A ఈక్వల్ టు -3 మరియు 4 మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం. B ఈక్వల్ టు -3 మరియు 4 మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం అయిన క్రింది వాక్యంలో అసత్య ప్రవచనంను గుర్తించుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి ఏ అనేది తెలిసి సమ్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -3 and 4 అని, ఇంకా బి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -3 and 4 అన్నారు. అసలు -3 and 4 మధ్యలో ఉండే ఇంటీజర్స్ వచ్చేసి -2, -1, 0, 1, 2, 3. సమ్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -3 and 4 అంటే ఏ ఈక్వల్స్ టు -2 ప్లస్ -1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే -2 -1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 -2 ప్లస్ 2 క్యాన్సిల్, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అంటే 3. ఏ వచ్చేసి 3. ప్రొడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -3 and 4 ఇక్కడ 0 ఉంది. 0తో ఏది మల్టిప్లై చేసినా కానీ మనకు వచ్చేది 0నే, అంటే దీని ఆన్సర్ 0. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ఫాల్స్ అని ఇచ్చారు. A ప్లస్ బి ఈక్వల్ టు A మైనస్ బి. A ప్లస్ బి అంటే 3 ప్లస్ 0 ఈక్వల్స్ టు A మైనస్ బి. 3 మైనస్ 0 అన్నారు. అవును, ఇది కరెక్ట్. అంటే 3 ఈక్వల్స్ టు 3 వస్తుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ B ప్లస్ A ఈక్వల్ టు B మైనస్ A అన్నారు. B అంటే 0 ప్లస్ 3 ఈక్వల్స్ టు B మైనస్ A అంటే 0 మైనస్ 3 అన్నారు. ఇది రాంగ్. అంటే 3 అనేది -3కి ఈక్వల్ కాదు కాబట్టి. నెక్స్ట్ A ప్లస్ B బై A ఈక్వల్ టు 1 అన్నారు. A ప్లస్ B అంటే 3 ప్లస్ 0 అంటే 3 బై A అంటే 3. 3 బై 3 అంటే 1. A ఇంటూ B ఈక్వల్ టు B బై A అన్నారు. A ఇంటూ B అంటే 3 ఇంటూ 0 అంటే 0 ఈక్వల్స్ టు B బై A అంటే 0 బై 3. 0 బై ఎనీథింగ్ ఈక్వల్ టు 0 అంటే ఇది కూడా కరెక్ట్. అన్నిట్లో రాంగ్ గా ఉన్నది ఆప్షన్ 2. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. B ప్లస్ A ఈక్వల్ టు B మైనస్ A. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఎనీ నాన్ జీరో ఇంటీజర్స్ A అండ్ B అండ్ హోల్ నెంబర్స్ M అండ్ N విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ. A మరియు Bలు ఏవైనా శూన్యేతర పూర్ణ సంఖ్యలు, M మరియు Nలు పూర్ణాంకాలైన ఈ క్రింది వాళ్ళలో సరికానిది. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి A అండ్ B నాన్ జీరో ఇంటీజర్స్ అని ఇచ్చారు. అయితే ఈ వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రాంగ్ అని చెప్పారు. A పవర్ M ఇంటూ B పవర్ M ఈక్వల్ టు AB పవర్ M, ఇది కరెక్ట్. నెక్స్ట్ A పవర్ M డివైడెడ్ బై A పవర్ N అంటే A పవర్ M మైనస్ N అన్నారు. ఇది కూడా కరెక్టే. A పవర్ M హోల్ పవర్ N ఈక్వల్ టు A పవర్ M ప్లస్ N అన్నారు. ఇది రాంగ్. A ప్లస్ M హోల్ పవర్ N ఈక్వల్ టు A పవర్ M ఇంటూ N. సో ఇది రాంగ్. A పవర్ 0 ఈక్వల్ టు 1 అవునని మనకు తెలుసు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. A పవర్ M హోల్ పవర్ N ఈక్వల్ టు A పవర్ M ప్లస్ N. నెక్స్ట్ క్వశ్చన్. కార్టేషియన్ సిస్టమ్ వాస్ ఇనిషియల్లీ డెవలప్డ్ బై. కార్టీసియన్ వ్యవస్థని మొదటిగా అభివృద్ధి చేసినది. ఈ క్వశ్చన్లో మనం కార్టీషియన్ సిస్టమ్ని ఎవరు ఇనిషియల్గా డెవలప్ చేశారు అన్నారు. ఆయన రెనీ డెస్కార్టెస్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. While drawing a less than frequency distribution curve, we take the following on x-axis. ఒక ఆరోహణ సంచిత పునఃప్రౌర్య వక్రం గీనప్పుడు ఈ క్రింది వాటిలో దేన్ని x అక్షంపై తీసుకుంటాము. ఈ క్వశ్చన్లో మనకి లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ గీసేటప్పుడు x యాక్సిస్ మీద ఏం తీసుకుంటామన్నారు. లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ తీసుకున్నప్పుడు x యాక్సిస్ మీద అప్పర్ బౌండరీస్ అండ్ y యాక్సిస్ మీద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. సో దీనికి ఆన్సర్ ఇస్ అప్పర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. అప్పర్ బౌండరీస్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్, తరగతుల ఎగువ హద్దులు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article is 75% of selling price, then the profit percentage is.
ఒక వస్తువు కొన్న వేళ దాని అమ్మిన వేళలో 75% అయితే లాభ శాతం. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ లో 75% ఉంది అన్నారు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్స్ అనుకున్నప్పుడు సిపి ఈక్వల్ టు 75% ఆఫ్ ఎక్స్ అంటే 75/100 ఇంటూ ఎక్స్. 25 3 25 4 అంటే 3/4x. ఎస్పి వచ్చేసి ఎక్స్, సిపి వచ్చేసి 3/4x. ప్రాఫిట్ అంటే మనకు తెలుసు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి వచ్చేసి ఎక్స్ మైనస్ సిపి అంటే 3/4x. ఎల్సిఎం తీసుకున్నప్పుడు 4 అంటే 4x మైనస్ 3x అంటే x/4. ప్రాఫిట్ వచ్చేసి x/4. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ అంటే x/4 అంటే x/4 బై సిపి అంటే 3/4x అంటే 3x/4 ఇంటూ 100. దీన్ని x/4 ఇంటూ 4/3x ఇంటూ 100గా తీసుకోవచ్చు. x1 x3 4 క్యాన్సిల్ అంటే 100/3. 100/3 అంటే 3తో డివిజన్ చేసినప్పుడు మనకి 3 3 9 33.33 and so on వస్తుంది. అంటే 33 1/3. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 33 1/3. నెక్స్ట్ క్వశ్చన్. If two dice are rolled simultaneously, then the probability that the difference of two numbers appearing on the top of dice is 2. రెండు పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు ఆ రెండు పాచికలపై కనిపించే సంఖ్యల భేదం 2 అగుటకు సంభావ్యత. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి 2 డైస్ ఒకసారి త్రో చేసినప్పుడు వచ్చిన నెంబర్స్ యొక్క డిఫరెంట్ 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. ఫస్ట్ అవుట్కమ్స్ ఎస్ ఈక్వల్ టు 1 1 1 2 1 3 అండ్ సో ఆన్ అప్ టు 6 6 వరకు వస్తాయి. ఇవి వచ్చేసి ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి 36 ఉంటాయి. అండ్ వాళ్ళు అడిగింది డిఫరెన్స్ 2 రావడానికి అంటే ఈవెంట్స్ వచ్చేసి 1 3 3 1 2 4 4 2 నెక్స్ట్ 3 5 5 3 4 6 6 4 అంటే 1 2 3 4 5 6 7 8 అంటే n ఆఫ్ e ఈక్వల్ టు 8. ప్రాబిలిటీ ఆఫ్ an ఈవెంట్ మనకు తెలుసు n ఆఫ్ e బై n ఆఫ్ s. n ఆఫ్ e అంటే 8, n ఆఫ్ s అంటే 36. 4 2 4 9 అంటే 2/9. So there is the probability of 2/9 to get the number difference of 2. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2/9. నెక్స్ట్ క్వశ్చన్. If AP and AQ are two tangents of a circle with center O, so that angle POQ equal to 110 degrees, then angle PAQ equal to O కేంద్రంగా గల వృత్తాన్ని AP మరియు AQలు 2 స్పర్శ రేఖలు. యాంగిల్ POQ ఈక్వల్ టు 110 డిగ్రీలు అయితే PAQ విలువ ఎంత? ఈ క్వశ్చన్ లో ఏపీ ఇంకా ఏక్యూ అనే 2 టాంజెంట్స్ సర్కిల్ యొక్క ఒక పాయింట్ ని మీట్ అయ్యాయని చెప్పారు. ఇంకా సర్కిల్ యొక్క సెంటర్ ఓ అని చెప్పారు. ఇంకా పిఓక్యూ వచ్చేసి 110 degrees అని చెప్పారు. అయితే మనకు తెలుసు ఒక టాంజెంట్ ఒక రేడియస్ తో చేసే యాంగిల్ వచ్చేసి 90 degrees. అంటే ఇది 90 degrees ఇంకా ఇది 90 degrees. ఇది ఒక క్వాడ్రిలేటరల్ గా మనకు కనపడుతుంది. అయితే ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది 110 degrees. అంటే మనం పిఏక్యూని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అంటే యాంగిల్ ఏపీఓ ప్లస్ యాంగిల్ పిఓక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూఏ
ప్లస్ యాంగిల్ క్యూఏపి ఈక్వల్ టు 360 degrees. ఎందుకంటే ఒక క్వాడ్రేట్లో టోటల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 degrees. ఏపీఓ 90 degrees ప్లస్ పిఓక్యూ 110 degrees ప్లస్ ఓక్యూఏ 90 degrees ప్లస్ క్యూఏపి మనకు తెలియదు, క్యూఏపి లానే ఉంచుకుందాం, ఈక్వల్ టు 360 degrees. 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 110 వచ్చేసి 290 degrees ప్లస్ యాంగిల్ క్యూఏపి ఈక్వల్ టు 360 degrees. యాంగిల్ క్యూఏపి ఈక్వల్ టు 360 degrees మైనస్ 290 degrees. అంటే యాంగిల్ క్యూఏపి ఈక్వల్ టు 70 degrees వస్తుంది. అయితే మనం వాళ్ళు కనుక్కోమనింది పిఏఓ. మనం ఒక బైసెక్టర్ డ్రా చేసినప్పుడు ఇక్కడ చేసే టోటల్ యాంగిల్లో అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి ఓకి డ్రా చేసినప్పుడు అది దీన్ని బైసెక్ట్ చేస్తుంది, ఈ యాంగిల్ని కూడా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది ఎక్స్ అయితే ఇది x/2 అవుతుంది. అంటే యాంగిల్ పిఏఓ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ క్యూఏపి అంటే 70/2 అంటే 35 degrees. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 35 degrees. నెక్స్ట్ క్వశ్చన్ 30 workers can do a work in 12 hours. Then the number of workers required to the same work in 9 hours is 30 మంది కూలీలు ఒక పని పూర్తి చేయుటకు 12 గంటల సమయం పడుతుంది. అదే పని 9 గంటల్లో పూర్తి చేయుటకు కావాల్సిన కూలీల సంఖ్య. ఈ క్వశ్చన్లో మనకి 30 వర్కర్స్ ఒక వర్క్ని 12 hours కంప్లీట్ చేస్తే అదే వర్క్ని 9 hours కంప్లీట్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ అవసరం అని అడిగారు. అయితే ఇది x1, ఇది x2, ఇది y1, y2 అవుతుంది. ఇప్పుడు ఇది ఇన్వర్స్ ప్రపోర్షనల్, ఎందుకంటే వర్కర్స్ తక్కువ ఉన్నప్పుడు హవర్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉన్నాయి. సో వర్కర్స్ తక్కువ మంది ఉన్నప్పుడు హవర్స్ ఎక్కువ అవుతాయి, హవర్స్ తక్కువ కావాలన్నప్పుడు వర్కర్స్ నీడ్ ఎక్కువ ఉంటుంది. ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో ఉండాలంటే x1/x2 ఈక్వల్ టు y2/y1. x1 అంటే 30/x2 ఈక్వల్ టు y2 అంటే 9/y1 అంటే 12. 9 3 9 4 అంటే 3x2 ఈక్వల్ టు 30 into 4. x2 ఈక్వల్ టు 30 into 4/3. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. 3 1 3 10 అంటే x2 ఈక్వల్ టు 40 అంటే 40 hours. 40 వర్కర్స్ 40 వర్కర్స్ ఉన్నప్పుడు ఆ వర్క్ని 9 hours కంప్లీట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 40 workers. నెక్స్ట్ క్వశ్చన్ ద లెంత్ ఆఫ్ QM in adjacent figure is PR equal to 8 centimeters, QR is 4 centimeters and PL is 5 centimeters in centimeters. ప్రక్క ప్రటం నందు PR ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, QR ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు, PL ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అయిన QM విలువను కనుగొనము. క్వశ్చన్లో మనకు ఒక ట్రయాంగిల్లో QR లెంత్ 4 centimeters, PR లెంత్ 8 centimeters, ఇంకా PL లెంత్ 5 centimeters అని ఇచ్చారు. అయితే మనల్ని QM లెంత్ కనుక్కోమన్నారు. అయితే మనం ఫస్ట్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే క్యూఆర్ని బేస్గా తీసుకున్నప్పుడు హైట్ PL అవుతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి 4 centimeters ఇంటూ హైట్ వచ్చేసి 5 centimeters. 2 1 2 2 అంటే 10 centimeters స్క్వేర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR 10 centimeters స్క్వేర్ అవుతుంది. అదే మనం బేస్ని పిఆర్గా తీసుకున్నప్పుడు హైట్ వచ్చేసి QM అవుతుంది. మనకి ఏరియా తెలుసు, సో హైట్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అయితే మనం ఇక్కడ
బేస్ని పిఆర్గా తీసుకుంటున్నాం. పిఆర్ అంటే 8 సెంటీమీటర్స్. హైట్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ క్యూఎం. ఇది వచ్చేసి 10 సెంటీమీటర్ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఏరియా యొక్క ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి 10 సెంటీమీటర్ స్క్వేర్. 2 1 2 4. ఇక్కడ 4 అనేది మల్టిప్లై చేస్తుంది, ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 10 సెంటీమీటర్ స్క్వేర్ బై 4 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూఎం. అంటే ఇక్కడ 4 సెంటీమీటర్స్ అంటే 2 1 2 5 అంటే సెంటీమీటర్ స్క్వేర్ పోతుంది. అంటే క్యూఎం ఈక్వల్ టు 5/2 సెంటీమీటర్స్ అంటే 2.5 అంటే 2.5 సెంటీమీటర్స్. క్యూఎం లెంత్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. If the length of a cuboid is increased by 20%, breadth is increased by 5%, but height is decreased by 20%, then change in volume is. ఒక దీర్ఘగణం పొడవు 20% పెంచి వెడల్పును 5% పెంచి ఎత్తు మాత్రం 20% తగ్గించిన ఘనపరిమాణంలో వచ్చే మార్పు. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకు ఒక క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్, ఒక క్యూబాయిడ్ యొక్క లెంత్ని 20% ఇంక్రీజ్ చేశారు, బ్రెడ్ని 5% ఇంక్రీజ్ చేశారు, కానీ హైట్ని వచ్చేసి 20% డిక్రీజ్ చేశారు అన్నారు. అయితే వచ్చిన క్యూబాయిడ్లో వాల్యూమ్ యొక్క చేంజ్ ఏంటి అని అడిగారు. అయితే ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫస్ట్ క్యూబాయిడ్ వచ్చేసి LBH, L ఇంటూ B ఇంటూ H. అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఇంక్రీజింగ్ లెంత్ 20% అంటే న్యూ లెంత్ ఈక్వల్ టు L ప్లస్ 20% ఆఫ్ L అంటే L ప్లస్ 20/100 ఇంటూ L అంటే 21 25 L ప్లస్ L/5 అంటే 6/5 L. ఇంకా ఇంక్రీజింగ్ బ్రెడ్ 5% అంటే న్యూ బ్రెడ్ వచ్చేసి B ప్లస్ 5% ఆఫ్ B ప్లస్ 5/100 ఇంటూ B అన్నప్పుడు 5 1 5 20 అంటే 5 B ప్లస్ B/20 అంటే 21/20 B వస్తుంది. ఇక్కడ డిక్రీజింగ్ హైట్ 5% ఉన్నారు. అంటే డిక్రీజింగ్ హైట్ 20% అంటే న్యూ హైట్ వచ్చేసి H మైనస్ 20% ఆఫ్ H అన్నప్పుడు H మైనస్ 20/100 ఇంటూ H 1 5 అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 5H మైనస్ H/5 అంటే 4H/5 అంటే వాల్యూమ్ ఆఫ్ న్యూ క్యూబాయిడ్ ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H అంటే 6/5H L ఇంటూ 21/20 B ఇంటూ 4/5H 2 3 2 10 2 2 2 5 అంటే 6 ఇంటూ 21 126/125 LBH. అయితే వాళ్ళు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేంజ్ అడిగారు. అంటే ఇది ఎక్కువ ఉందని మనకు తెలుస్తుంది,
126/125H మైనస్ LBH. అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 126 LBH మైనస్ 125 LBH అంటే 1/125. 1/125 అంటే పర్సంటేజ్లోకి మార్చినప్పుడు 1/125 ఇంటూ 100. 25 5 అంటే 4/5. 4/5 అంటే 0.8%. 0.8% అనేది ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే న్యూక్లియోయిడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, సో ఇంక్రీజ్ అయింది 0.8%. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఇంక్రీజెస్ బై 0.8%, 0.8% పెరుగును. నెక్స్ట్ 103 నుంచి 114 వరకు బిట్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో లింక్ మీ కామెంట్ సెషన్లో ఇస్తాము. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.